అయితే ఈ తరం పిల్లలకి ఆ రేడియోని పరిచయం చేయాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాం. హాయ్ చిల్డ్రన్, డూ యూ నో ఇన్ అవర్ చైల్డ్హుడ్ in those times like that is around 1970 there was no social media, there was no mobile phone, no TV also. What we have, you know, yes, we have only radio. That is big size radio we had that time, and we enjoyed also. You may be seeing that radio first time today, but you may be wondering what enjoyment you got with this radio. But we enjoyed a lot. Why? Because All India Radio used to broadcast so many programs like for children, for women and farmers, music, movies. Even movies we used to enjoy on radio, and weather report and sports news, stories also, Balanandam programs for children. Exactly. And we used to enjoy the running commentary, cricket running commentary on radio. Can you imagine? Yes. And that was our all-in-one gadget of that time. So we enjoyed a lot with that. Now we all Amamas are going to present a Telugu skit, Radio Hangama. We want to see what Hangama had created? Yeah! Okay, let's see. So offensive, they are so lucky I'm not dropping this. Ever phone is sad. Hello. వచ్చే పూజ అయిందా? మీకోసమే ఎదురు చూస్తున్నా. తెచ్చానండి. ఇదిగో పాలు రావడం కొంచెం ఆలస్యమైంది. తాగండి. ఏదో మీ అభిమానం. ఇదిగో పేపర్ కూడా చదవండి. నేను కాస్త వెళ్ళి టిఫిన్ చేసుకొస్తాను. వచ్చే అమ్మా రాణి, నువ్వా? కూర్చో. హలో అమ్మా రాణి, కూర్చో. అమ్మా, అల్లుడు గారు పిల్లలు క్లాస్ అయ్యేనా? వరాహం వచ్చే ఎన్నిసార్లు చెప్పాను, వరాహం అనకండి, వరం అనండి అని. అలవాట్లో పొరపాటే వరం, నా బంగారం కదే నువ్వు. అదే రాణి, ఎప్పుడొచ్చావు తల్లి? ఇప్పుడే వచ్చానమ్మా. అల్లుడు గారు పిల్లలు రాలేదమ్మా? రాలేదమ్మా, మిమ్మల్ని చూసి వెళ్దామని నేను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యానికి భేషుగా ఉందనుకో. తెల్లా లేచిన మొదలుకొని నాసా. అమ్మా, నాన్నతో రోజు గొడవ పడుతుంటావు. ఆయన మాటలకేం గాని అమ్మా, మాకు ఈ వయసులో ఇంకేముంటుందే, అదో కాలక్షేపం. అందుకే మీ ఇద్దరికి కాలక్షేపం కోసమని ఒక అని తీసుకొచ్చాను. ఏమిటే వరం? ఎవరో చూపిస్తాను, కొంచెం సేపు ఆగండి. అందరూ అలాగే అమ్మా. ఇంతలో నేను కాఫీ పట్టుకొస్తా తల్లి. ఇదిగోనే అమ్మా, ఏ వేళ బయలుదేరి వచ్చావో ఏమో, ఇంత కాఫీ తాగు తల్లి. అలా కంగారు పడిపోకు, ఒక నిమిషం కంటే కొత్త వస్తువు కదండి, చూడాలని. నేస్తాం అండి. అమాయక చక్రవర్తి పాపం. ఈ నేస్తం పేరు రేడియో అమ్మా. నాన్న మీరు కూడా చూడండి ఇద్దరు. దీంట్లో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం అన్ని కేంద్రాల నుంచి ప్రసారాలు వస్తాయి. ఆ ఊళ్ళని మేము వెళ్ళాలంటే చక్రవర్తి, మా అమాయక చక్రవర్తి ఎక్కి ఒక్క హైదరాబాద్ లో పెట్టవే అమ్మా రాణి. ఏ స్టేషన్లు మాకొద్దు. అలాగే నాన్న, ఒకటే పెడతారమ్మా. రోజు హైదరాబాద్ లో మీరు చూపించచ్చు. అమ్మకి అసలే చేదస్తమాయే. ఈ రోజు అమావాస్య, దానికో పెద్ద పొట్టు పెట్టాలి, హారతి ఇవ్వాలి, కొబ్బరికాయ కొట్టాలి.
ఓల్డ్ హంగామా ఉంది. సరేలేమ్మా, రేపు మేము చూసుకుంటాంలే. అమ్మా వరం, పిల్లకి ఏదైనా పెట్టి పంపిస్తావా? ఉండవే, ఒక రోజు ఉండి వెళ్ళవే. ఉండమ్మా, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో. ఏంటమ్మా? మళ్ళీ ఈ రోజైతే మొదలు పెట్టకమ్మా, కొంచెం టిఫిన్ తెస్తాను, అది తింటాను. కానీ ఈ చార్జెస్ తో ఎక్కువ అయిపోతుంది, తగ్గించుకో అమ్మా కొంచెం. కూడా చేయనావా? ఇప్పుడు నాకు టైం అవుతుంది, నేను ఇంక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రేపు వస్తాను. వెళ్తావా? ఉండవే, ఉండు. పిల్లలకి కాస్త అరిసెలు మురుకులు తీసుకొస్తాను. ఇదిగో అమ్మా, ఇది అరిసెలు మురుకులు ఇయ్యమ్మా. అల్లుడు అడిగినట్టు చెప్పు, మళ్ళీ తీసుకురామ్మా. పిల్లల్ని జాగ్రత్త, అరిటత్తం అందుకోండి. ఇంకా నోట్లో మాట నోట్లో ఉండగానే చేయమంటే ఎలా చేస్తానే ముసలాన్ని? పదమ్మా, తల్లి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. వెళ్ళగానే ఒక్కరు రాయమ్మా. ఇదిగో వరం, పిల్ల ఏదో ఇచ్చి వెళ్ళింది కదా, రేపటిలో దీంట్లో గోల్డ్ కార్యక్రమాలు చూడాలి. మనం పెళ్ళాడే పడుకుంటే ఉదయాన్నే లేవచ్చు. ఏమంటావు? తప్పకుండా. సరే మరి పడుకుందామా? అయ్యిందా పూజ? ఇదిగో కాఫీ. ఇంకా పూజ కూడా ఎక్కడ చేస్తానే వరం, ఇదేదో పిల్ల తెచ్చి వెళ్ళింది కదా. అవునవును, సమయం అయింది. కషాయం నోట్లో పోసుకుంటే మిగిలినవన్నీ చూద్దాం. కాఫీ తాగి నేను బొట్టు పెట్టాను, కొబ్బరికాయ కొట్టేశాను, ఆరతి కూడా ఇచ్చేసాను. మీరు వచ్చి కాస్త వెలిగించండి. ఏమిటే బాబు ఈ వెలిగించడం, ఇదేమన్నా పొయ్యా ఏమన్నా? అక్కడ స్విచ్ ఆన్ చేయి. అమ్మో, నేనా? ఏం పర్వాలేదు, నేను ఉంటాను కదా నీ పక్కనే. కూర్చో కూర్చో కూర్చో. అదేమిటండి అలా కూస్తుంది? ఏంటి లేదు, కంగారు పడకు, కూర్చో. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ దేశభక్తి అండి, ఎంత దేశభక్తి. ఇదిగో టైం కూడా చెప్తోంది. సమయం 6 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు భక్తి రంజని కార్యక్రమం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అమ్మో, దైవ భక్తి కూడా ఎక్కువేనండో దీనికి. ఇప్పుడు సమయం 7 గంటలు. ఇప్పుడు వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తలు చదువుతున్నది మావిలపల్లి రాజ్యలక్ష్మి. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు మాట్లాడుతూ సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కఠినంగా అమలుపరుస్తామని తెలియజేశారు. వాతావరణం నిన్న రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ ఉండగా గాలిలో తేమ 70% నమోదైంది. రాష్ట్రంలో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఈ రాత్రికి విశాఖపట్నం వద్ద తీరం దాటనుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నా మాట విన్నావా? గుమ్మడికాయ తెచ్చి నా దుంప తెంపేశావు కదా. నాన్ని ఏం చేయనండి, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికన్నా తెలుస్తుందా? గుడి గుమ్మడి కాలు పెడదామంటే నేర్చుకుంది కానీ విద్యార్థుల కోసం సంస్కృత పాఠం వింటారు. నువ్వు కూడా సంస్కృతం నేర్చుకుంటానే వరం. అయ్యో, ఇంత పండితుడిని పక్కన పెట్టుకొని పాయసంలో గరిటికి టీ పట్టుకుందా అన్నట్టు నాకు ఒక్క ముక్క రాకపోయే. అయ్యో వేదా, అత్తి చెట్టు మందు ఎక్కడైనా పనికొస్తుంది. ఏం చేస్తాంలేండి. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారిచే లలిత గీతం వింటారు.
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఏమే వరం ఏమిటి? పిల్లకి పెళ్ళయ్యి ఎన్నాళ్ళైంది అనుకుంటావు, ఇప్పుడు అప్పగిస్తున్నావా పిల్లని? రాణి గుర్తొచ్చిందండి. మహాప్రభో, ఈ పెళ్ళయ్యి 20 ఏళ్ళైనా ఇంకా ఈ పెంగే వరం. అలా అనుకోకు, మరి ఇది పాటలు కూడా మనం వింటూ ఉండాలి. ఇప్పుడు నేను తెచ్చుకో. కార్మికుల కార్యక్రమం. ఇందులో భాగంగా చేనేత కార్మికుల కోసం జీవిత బీమా గురించి తెలుసుకుందాం. వరం, ఇప్పుడు ఈ మనం చిక్కుడుకాయ తీసుకురా, కూర నేను కూడా నీకు సాయం చేస్తాను. అబ్బా, ఎంత మంచి మాట. వనితావని. ఇంటి ముందర సిరులు చిందే రంగు రంగుల రంగవల్లి, ఇంతులకు పూబంతులకు కనువిందు చేసే కల్పవల్లి, కోము తీర్చెను కాంతలందరూ కదలిరారమ్మా. వంట వార్పు. ఈ కార్యక్రమంలో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇవాళ గుత్తి వంకాయ కూర వరం, ఈ గోర్చికుడికాయ లోపల పడేసి వంకాయలు తొందరగా పట్టుకురా. ఏదో కొత్త రకం చెప్తుందిగా. కావలసిన పదార్థాలు: లేత వంకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు సరిపడినంత, ఉప్పు కారం నూనె సరిపడినంత. ముందుగా వంకాయలు బాగా కడిగి ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు మసాలా అట్లో వేసి బాగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకొని అందులో ఏమండి అందులో అంటుంది, ఆగిపోయింది. కంగారు పడకే, చూద్దాం ఉంటూ మన ఇంట్లో ఏదో చూస్తాను. అంతటా బాగానే ఉందే. మరి 2 దోసెళ్ళ తౌడు, 2 దోసెళ్ళ ఉలవలు వేసి కలిపి వాటికి పెట్టాలి. ఒక 2 లీటర్ల కుడితిని కూడా వాటికి తాగించాలి. ఏమండి ఇది చెప్పేది మనుషుల కూర, పశువుల మేత? అవును, అలాగే ఉంది. ఉండు వరం, చూద్దాం ఇంకా ఏం చెప్పబోతుందో. పశువుల్లో పాల ఉత్పత్తి గురించి బాగా వివరించారు లలిత గారు. ధన్యవాదాలు. ఇంత పాడి పంట కార్యక్రమం సమాప్తం. అదేనే వరం, కరెంటు పోయినట్టుంది స్టేషన్ లో. ఈ వనితావాణి కార్యక్రమం అవుతుంటే ఈ పాడి పంట కార్యక్రమం వచ్చేసింది. సరేలే, ఈ రోజు మనకి పచ్చడి మెతుకులే గతి. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు కొత్త రకాలను ఊరేగారు. ఇప్పుడు ఈ పచ్చడి మెతుకులే గతి. గతి లేనమ్మకి పానకమే గతి. ఏమంటావే, ఏదో నా బంగారం కాదు. జనరంజని శ్రోతలు కోరిన పాటలు. ముందుగా సంబరాల రాంబాబు ఈ సినిమా నుంచి పి సుశీల పిఠాపురం పాడిన పాట. కోరిన వారు మెదక్ నుంచి రమ నాగేశ్వర్, అమలాపురం నుంచి వెంకట్రావు సుజాత. వీరి కోరికపై ఈ పాట మీకోసం. మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, మిమ్మల్ని పొరిగింటి పిల్లల గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే అంటారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి యాదయ్య గజేంద్ర, విశాఖపట్నం నుంచి నారాయణ లత వీరి కోరికపై దసరా బుల్లోడు ఈ చిత్రం నుంచి ఎస్ జానకి పి సుశీల పాడిన పాట. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే, పిల్లవాడే అయ్యయ్యో మన చేత చిక్కినాడే, పిల్లవాడను కొని చేరదీస్తే, పిల్లవాడను కొని చేరదీస్తే ముంచుతాడే, పెంప ముంచుతాడే. ముసలితనం గాని బాలానందం. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ 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 రారెండోయ్. పిల్లలు అందరూ వచ్చేసారా?
ఇప్పుడు మన కోసం ఒక దేశభక్తి గేయం పాడటానికి ఇక్కడ చిట్టి తమ్ముళ్ళు చెల్లాయిలు అందరూ వచ్చారు. పాట విందామా మరి? భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆ, ఆ, బాగా పాడారు కదూ. ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా, మంచి ఆటలు మంచి పాటలు మంచి మాటలు నేర్చుకుందామా. ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా. మార్కెట్ ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బొంబాయిలో 184 రూపాయలు ఉండగా హైదరాబాద్లో 183 రూపాయల 50 పైసలుగా నమోదైంది. అయ్యో ఏమి వరం, బంగారం ధర తగ్గినటో నీకు ఒక బాధ్యత బంగారు గారి శాంక్షన్. ఎంత మాట. ఒక క్వింటాల్ బియ్యం ధర ఆముదాల వలసలో 150 రూపాయలు ఉండగా ఒంగోలులో 149 రూపాయల 95 పైసలుగా నమోదైంది. విన్నారా? అక్కడ బియ్యం ధర ఎంత తక్కువ చెప్తుందో బంగారు తల్లి. మీరు పోయి ఆ పచార్లు కొట్టికి వాడెంత చెప్తే అంత తగలెట్టి పట్టుకొస్తారు. చాలే చెప్పావు. నువ్వు కొనే 5 కేజీల బియ్యానికి నన్ను ఆంధ్రాల వలస ఒంగోలు వెళ్ళమంటావుటే. చాలే చెప్పావు. సర్లే, నా మాట ఎప్పుడు పండిస్తారు కనుక. సర్లే సర్లే. ఇప్పుడు ఛాయా గీత్. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా. మైనే దిల్ తుझको दिया, मैंने दिल तुझको दिया. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా. रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, भूल कोई हमसे ना हो जाए. ఏనంటన్నా పంట కాదు ఏంటి? వయసు చూసుకోండి. మళ్ళా ఇలాంటి కాలం తిరిగి వస్తుంది వరం. ఏదో ముచ్చట. సరేలే, ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు ఇదే అలవరసలపై తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. వరం కాఫీ పట్టురా. వచ్చే వచ్చే. టెలిగ్రామ్ 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 అంటే ఏంటో చూడండి. బాబు కొనేమే టెలిగ్రామ్ వచ్చింది. కంగారు పడకు, ఒకసారి నన్ను చూడని కంగారు పడకు. ఏమీ లేదే వరం, నా స్నేహితుడు కృష్ణాచారి లేడు, ఆ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఒరే రామాచారి, మన పిఎఫ్ కాగితాల మీద డబ్బులు వచ్చే ఉన్నాయి అని చేత నువ్వు వెంటనే బయలుదేరరా, సాయంత్రానికల్లా వెళ్ళిపోదు గాని అని చెప్పాడు. సరే నీకు చూడు శాంక్షన్. నీకు అసలే నువ్వు అమాయక చక్రవర్తివి, కంగారు పడిపోకు, ఒక్కటానే ఉంటావు, జాగ్రత్తగా ఉండు. నేను సాయంత్రం కల్లా తిరిగి వస్తాను. సరేనా మరి? జాగ్రత్తగా వెళ్ళి లాభంగా రండి. అలాగే మరి. దీన్ని ఒక్కదాన్ని ఎలా చూసుకుంటానో ఏమిటో. ఇంతలో ఎవరు? అమ్మ రాణి, సమయానికి వచ్చావమ్మా. కూర్చోదండి. ఏమిటో ఇలా వచ్చావు? అవునా, మంచి పని చేసావమ్మా. ఒక్కదాన్ని దీన్ని ఎలా చూసుకోవాలా అని ఒకటే బెంగగా ఉందనుకో. ఒక్కదాని ఎందుకమ్మా? నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు పిఎఫ్ డబ్బుల కోసం ఊరు వెళ్ళారమ్మా. వచ్చాక నాకు గాజులు చేయిస్తారు. చాలా సంతోషం అమ్మా. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను నిన్న బస్సు నుంచి వస్తున్నారు కదా ఇంటికి, అప్పుడు అక్కడ అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకున్నా? రామాచారి గారు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కోసం ఒక రేడియో తెచ్చింది. పొద్దున్న నుంచి రాత్రి వరకు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారట. ఎంత అదృష్టవంతులో వాళ్ళిద్దరూ కదా.
నాకు చాలా సంతోషం అనిపించిందమ్మా. అయ్యో ఎంత నీ పుణ్యమా అంటూ మాకు కూడా శ్రవణానందం అనుకో. నిన్న పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి అది జై హింద్ చెప్పే వరకు అక్కడే కూర్చున్నాం అనుకో. అసలు కానీ ఇంట్లో పనులు అవట్లేదే రాణి. అమ్మా కూర్చోవడం ఎందుకమ్మా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు అక్కర్లేదు అంటే అప్పుడు ఆపేసేయాలి. ఆపేయచ్చా? అయ్యో అది రోజంతా అలా మాట్లాడుతుంటే మధ్యలో ఓడ దిగి బోర్డు మళ్ళీ అన్నట్టు దాన్ని ఆపేస్తే ఏమన్నా అనుకోదే. అదేమైనా మనిషా అమ్మా, అది మెషిన్, అది అది అనుకోదు ఏమి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఆన్ చేసుకోవడం. మీ ఆరోగ్యాలు జాగ్రత్త, రోజు దాని మీద కూర్చోకండి అలా, సరేనా? నాకు టైం అవుతుంది, ఇంకా నేను బయలుదేరుతాను. ఈ మాట నిన్న చెప్పాళ్ళ పోతివి. ఎంత గాబరా పడ్డాను. ఉండమ్మా కొట్టు పెట్టుకుందు గాని వెళ్ళి రామ్మా. ఈసారి అల్లుడిని పిల్లల్ని తీసుకొని రా తల్లి. జాగ్రత్తగా వెళ్ళమ్మా. రేపొద్దున్న మళ్ళీ పోస్ట్ ఒక లెటర్ ముక్క రాసి పడేయమ్మా. క్షేమంగా వెళ్ళిరా. చూసారు కదా, ఎంజాయ్ చేశారా? ఇది మా రేడియో. Have you ever seen this? Good, nice. ఈనాటి రేడియో నాటిక ఇంతతో సమాప్తం. ఇందులో పాత్రలు, పాత్రధారులు, రేడియో ప్రసారాలు లక్ష్మి, నేను, రామాచారి దంపతులు, రవికుమారి గారు, శ్రీమతి కృష్ణప్రియ, వారి కూతురు రాణి శ్రీమతి లక్ష్మి, పాటలు పాడిన వారు శ్రీమతి సుకన్య. ఈ నాటిక ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వినాయక చవితికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. సూపర్ అండి. యాక్చువల్లీ మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఏం మిస్ అవుతున్నారని అందరికీ తెలుసు.